హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీ కాకరకాయ ఫ్రై అండి. దాని తయారీ విధానం చూసుకుందామండి. ముందుగా 1/2 kg కాకరకాయ తీసుకోవాలండి. నీట్గా కడిగేసి ఇలా చెక్కు తీయకుండానే కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా అది ఇలా కట్ చేసుకోవాలి, మీకు చూపిస్తాను. నేను మీ గురించి అని చెప్పేసి ఒక కాకరకాయ తీసి పెట్టానండి పక్కకి. చాలా తిన్నగా కట్ చేసుకోవాలండి. ఇంత సన్నగా కట్ చేసుకోవాలండి కాకరకాయ. మీరు గింజలు తినే వాళ్ళైతే ఇలా పెట్టేసేయండి, లేదు మేము తినేము అంటే తీసేయచ్చండి పక్కకి. ఇలా పక్కకి తీసేయచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసుకున్న కాకరకాయ అన్నీ వేసేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేస్తే దీంట్లో ఉన్న చేదు అంతా పోతుంది. అంతా పోతుందండి, కొంచెం పోతుంది, కొంచెం చేదు ఉంటుంది కదా కాకరకాయ. ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. చాలామంది కాకరకాయ చేదు ఉంటుందని చెప్పేసి తినరండి, కానీ హెల్త్ పరంగా చాలా మంచిదండి కాకరకాయ. డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా అంటే చాలా మంచిది. ఇది ఎవరెస్ట్ సబ్జీ మసాలా అండి. ఇది ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్నాం కదండి ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి వాటర్లో కడిగేసి గట్టిగా పిండేసి ఇలా మనం ప్లేట్లో స్ప్రెడ్ చేసి పెట్టేసుకోవాలి. సబ్జీ మసాలా వేసాక ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు పసుపు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. కలిపి పెట్టాను కాబట్టి ఉప్పు ఎక్కువ పడుతుందేమో, కొంచెం చూసి వేసుకోండి. ఉప్పు టేస్ట్కి తగినంత, పసుపు ఒక 1/2 స్పూను. సారీ అండి, తక్కువ పడుతుంది సాల్ట్, కొంచెం చూసి వేసుకోండి. కారము 1 స్పూన్. దీంట్లో 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ బియ్యం పిండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అండి వేసి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. బేసన్ వేసే వల్ల బైండింగ్ కరెక్ట్గా అవుతుంది, ఇంకా బియ్యం పిండి వేసే వల్ల క్రిస్పీ అవుతుందండి. ఇంట్లో వాటర్ కలిపే అవసరమే లేదండి. ఇలా అంతా మనం అన్నీ కలిపేసుకోవాలి బాగా. మీకు మరి డ్రైగా అనిపిస్తే ఒక 1 స్పూన్ అంతా వాటర్ వేసుకొని కలపండి. ఇలా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా కలిపి పెట్టుకున్న కాకరకాయని ఇలా వేసుకోవాలి. ఇలా ఆయిల్లో వేసాక మనం ఇలా కలుపుతూ ఉండాలండి. ఫస్ట్ స్టార్ట్ వేసాక ఒక 5 మినిట్స్ వదిలేయాలండి. తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి, అప్పుడే క్రిస్పీనెస్ వస్తుంది. చూడండి, మనకు కడక్గా కావాలి కాబట్టి ఇంకా కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇది పప్పుచారుకి ఇంకా సాంబార్కి రసంకి చాలా బాగుంటుందండి. మనం ఉట్టిగా కూడా ఇలా తినొచ్చు, అంత బాగుంటుంది టేస్ట్. కాకరకాయ అంటే ఎవరు అంత తినరు, కానీ ఇలా చేసి పెడితే తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా తీసేయాలండి. క్రిస్పీగా అయ్యాక టిష్యూ పేపర్లో వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్చేస్తుందండి. ఇప్పుడు ఇంకొక సెకండ్ ఆయిల్ వేసేసుకుందాం. చూడండి, ఇది కూడా తీసేద్దాము. అయిపోయింది.
ఇదే నూనెలో కొంచెం కరివేపాకు వేసేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. దంచి వేసేసుకో. ఒక 5-6 వెల్లిపాయలండి ఇలా దంచేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి. ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, లైట్ బ్రౌన్ వచ్చే వరకు. రెడీ అయిపోయిందండి. ఇంకా నేను ఇవంతా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, అలానే వెల్లిపాయ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇది. ఉట్టిగా కూడా మనం తినొచ్చు, అంత బాగుంటుంది. హెల్త్ పరంగా అయితే కాకరకాయ చాలా అంటే చాలా బాగుంటుంది. చేదు లేకుండా అయితే ఉండదండి, కొంచెమైనా చేదు ఉంటుంది. చేదుయే మన హెల్త్కి చాలా మంచిదండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. వెల్లిపాయ కూడా హెల్త్కి చాలా మంచిది, ఇంకా కరివేపాకు కూడా చాలా మంచిదండి. టోటల్లీ ఇది హెల్త్కి చాలా మంచిదండి. రెడీ అయిపోయింది మన క్రిస్పీ కాకరకాయ ఫ్రై. మీరు కూడా ఇట్లనే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. క్రిస్పీ కాకరకాయ ఫ్రై రెసిపీ మీకు కావాలంటే ఇన్స్టా బయోలో వెళ్ళి నా యూట్యూబ్ లింక్ చూడండి. అలాగే మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రూపీస్ కిచెన్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.